ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. సో బ్రహ్మ అనే ఒక క్రియేటర్ మనందరికీ తెలుసు. ఆయన మన భూమి మీదకి ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వడానికి బ్రహ్మానందం అనే వ్యక్తిని క్రియేట్ చేశారనమాట. సో ఆ పేరు వినగానే మనకి తెలియకుండానే సంతోషం వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ టైటిల్ని చూడగానే తెలియని ఎమోషన్ ఏదో యాడ్ అవుతుందన్నమాట. సో టైటిల్తోనే వీళ్ళైతే ఆల్రెడీ సగం సక్సెస్ కొట్టేశారు. సో బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయి ఆయనతో కలిసి మళ్ళీ బ్రహ్మానందం గారు చిన్న పాజ్ తర్వాత మనల్ని మళ్ళీ నవ్వించడానికి, ఐ థింక్ నవ్వించడం కంటే ఇంకొంచెం ఏదో చేయడానికి వస్తున్నారనమాట. ఈ February 14th వ్యాలంటైన్స్ డే రోజున. మేబీ ఇది వ్యాలంటైన్స్ డే అవుతుందో లేదంటే హ్యాపీనెస్ డే అవుతుందో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం, మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నారా? సో చిన్న పాజ్ తర్వాత మళ్ళీ ఒక అంటే మధ్యలో 2-3 ఫిల్మ్స్లో కనిపించారు కానీ ప్రాపర్గా ఎక్కువసేపు స్క్రీన్ స్పేస్ అనేది మేము చూడలేదు బ్రహ్మానందం గారిని. సో మీరు అంటే మీతో రాసిపెట్టుందా ఏంటి? కొంచెం గ్యాప్ తర్వాత ఎక్కువ స్క్రీన్ స్పేస్తో కనిపించబోతున్నారు అనిపిస్తుంది మాకు. అంతే, నా అదృష్టం అంతే. లేదండి, ఇది ప్రాపర్గా అంటే మనకి ఇంతకు ముందు ఆయన ఎలా కనిపిస్తారో అలాగే ఉంటుందండి సినిమా. ఇప్పుడు ఏంటి సార్ ఈ పోజ్ ఏంటంటే ఇప్పుడు ముగ్గురు అమ్మాయిల మధ్యన కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారా? అవునా, ఇది కంఫర్ట్ నాకు. అంతేనా? ఇలా ఉంటే నాకు కంఫర్ట్ అంతే. అంటే మీరు పక్కన కూర్చోవడం కంటే ఎదురుగా కూర్చోవడం ఇంకా డేంజర్ యాక్చువల్లీ. అంటే మీకు చెప్తున్నా నా పొజిషన్ ఎంత దారుణంగా ఉందా. సో ఏంటంటే మీరు కొంచెం నన్ను చూసి కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతారు. అంటే నాకు వీళ్ళు ముగ్గురు పరిచయం కాబట్టి, ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి మాకు కంఫర్టబుల్ ఉంటుంది, మీకే ఇబ్బంది ఉంటుంది. అందుకే ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు, మిమ్మల్నే చూస్తున్నాను కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. సో ఓకే, హాయ్ బాగున్నారండి అందరూ? అయ్యా ఓకే అండి. ఇందాక ముగ్గురిని చూసి పడిపోయాను అక్కడ. ఓకే. సో అంటే మనం టీవీల్లో చూస్తూ ఉంటాం యాక్చువల్లీ బ్రహ్మానందం గారిని. సో దగ్గరగా నాకు తెలిసి మీ ముగ్గురికి కూడా కాంబినేషన్ సీన్స్ ఉంటే ఉన్నట్టే. సో ఎవరికి ఎక్కువ ఉన్నాయి ముగ్గురులో కాంబినేషన్ సీన్స్? మనవరాలు కాబట్టి ఓకే, టీవీలో చూస్తూ ఉంటాం. సో మీకు ప్రివిలేజ్ ఏంటంటే ఫస్ట్ టైం ఆయనతో ట్రావెల్ అయ్యే ఛాన్స్ అయితే వచ్చింది. సో ఏమన్నా ఒకటి అంటే ఎప్పుడైనా రేపు పొద్దున్న ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత బ్రహ్మానందం అనే పేరు వినగానే ఈ ప్రాజెక్ట్ గుర్తు వస్తుంది. సో ఇందులోంచి ఏం గుర్తు వస్తుంది ముందుగా? నాకా ఏదైనా ఒక పర్టికులర్ మెమరీ సీన్? డెఫినెట్గా మా బ్రహ్మానందం గారే గుర్తొస్తారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ మూవీ అనగానే ఆయనే గుర్తొస్తారు. ఆయనతో మేము చేసిన ఏమంటారు చిలిపి పనులు, అల్లరి ఫన్ అదంతా. అండ్ దెన్ నెక్స్ట్ ఇమీడియట్గా గుర్తొచ్చేది మా గౌతమ్ గారు అండ్ కిషోర్ గారు. సో ముగ్గురితోనే నాకు మంచి బాండ్ అయితే ఒకటి క్రియేట్ అయింది. మూవీ వరకే కాదు, ఈవెన్ అవుట్ సైడ్ పర్సనలీ ఐ థింక్ అందరం కొంచెం యూనో వి బాండెడ్ వెల్. మంచి స్పేస్ ఒకటి ఫామ్ అయింది. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. యాక్చువల్లీ మనం మీమర్స్ భాషలో అయితే గాడ్ ఆఫ్ మీమర్స్ అంటూ ఉంటారు. బికాజ్ 75% అంటే 3/4 బ్రహ్మానందం గారి ఫేస్ కట్సే ఉంటాయి ఆ మీమ్స్ అన్నిటిలో. సో ఒకటైతే అడగాలి, అంటే ఏంటంటే ఇప్పుడు నార్మల్గా అంటే ఆయనతో వేరే సీన్స్ ఏమైనా పడినాయి అనుకోండి, ఇప్పుడు ఆవిడ రొమాంటిక్ యాంగిల్ అనుకోండి, పర్వాలేదు ఆవిడ కొంచెం సేఫ్. బట్ మీరు కూడా నాకు తెలిసి మీకు కూడా కామెడీ ట్రాకే పడింది ఐ థింక్. కామెడీ ఇమోషనల్ కూడా పడిందా? అంటే మిక్స్ ఆఫ్ ఎమోషన్స్. నా క్యారెక్టర్ కొంచెం బబ్లీగా ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది. నాది తిన వరకు వచ్చేసరికి వేరే, గౌతమ్ సార్ తన దగ్గర వేరే. సో బ్రహ్మానందం గారితో కూడా ఇట్స్ మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, అల్లరి, యూనో కామెడీ అండ్ ఆల్ దట్. సో మీరు రెండు చెప్పారు, ఎమోషనల్ చెప్పారు, కామెడీ చెప్పారు. లాస్ట్ టైం ఎమోషనల్ మనం చూసాం కదా ఆయన్ని ఆ సినిమాలో. అబ్బా అసలు ఏంటి ఇంత తల ఏడిపించగలరా అనుకున్నాం. ఇప్పుడు దాకా కడుపుబ్బ నవ్వించేవారు, ఏమో ఎంత దారుణంగా ఏడిపిస్తారా బ్రహ్మానందం గారు తలుచుకుంటే అనిపించింది. సో ఈ 2 సీన్స్ యాక్ట్ చేసినప్పుడు ఆయనతో స్క్రీన్ స్పేస్ తీసుకున్నప్పుడు ఏది బాగా టఫెస్ట్ అనిపించింది? టఫ్ అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే సార్ ఆ స్పేస్ ఇస్తారు. ఆయన మనం సీన్ చేసే ముందు ఆయన ఒకసారి కూర్చొని మాట్లాడతారు, పిలిపించి మరీ మాట్లాడతారు. సీన్ ఎలా ఉండబోతుంది, ఏం చేస్తున్నాం ఏంటి అని అందరినీ కూర్చోపెట్టి సీన్ ఒకసారి రిహర్స్ చేసి దెన్ వి గో ఆన్ టు ద సెట్. సో అంతగా టఫ్ అనేది లేదు సార్. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ అలా మాకు కూడా కొంచెం అలా యూనో హెల్ప్ అయింది, ఈజీగా అయిపోయేది. బికాస్ హీ గివ్స్ దట్ విజ్డమ్, మాకు స్పేస్ ఇచ్చి ఇలా చేయొచ్చు అని ఆయన చెప్పేటోళ్ళు. సో ప్రియ గారు, సో యాక్చువల్లీ మీది ఫస్ట్ హుషారు సినిమా తర్వాత అందరూ గ్లామరస్ హీరోయిన్ అని చెప్పి ఒక కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. బట్ ఎప్పుడైతే ముఖ చిత్రం వచ్చిందో మీరు కొంచెం యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అనిపించింది. సో దీనిలోకి వచ్చేసరికి ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చినప్పటికి మీరు ఓకే చేసిన తర్వాత ఏ హోప్స్తో వచ్చారు దీనిలోకి వచ్చినప్పుడు?
రెండిట్లో ఏ కాంప్లిమెంట్ నిజంగా వస్తుంది? చెప్పాలంటే నేను ఓకే చెప్పలేదు, వాళ్ళు ఓకే చెప్పారు. ఐ ఆడిషన్. కానీ సో కొన్ని రోల్స్ నేను ఇది ముందు కూడా చెప్పాను, మనసు నచ్చినట్టు చేయాలి అంటే జస్ట్ యూ షుడ్ నాట్ సే ఎనీథింగ్ ఎల్స్, యువర్ హార్ట్ వాంట్స్ టు డూ ఇట్. దిస్ రోల్ వాజ్ సంథింగ్ లైక్ దట్. ఐ జస్ట్ ఏదో అలాగా జస్ట్ చేయాలి, నేను ఈ ఫిల్మ్లో ఉండాలి. చిన్న పార్ట్ అయినా ఏం పార్ట్ దొరికినా ఐ వాంటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బికాజ్ చిన్నప్పటి నుంచి టీవీలో చూశాను, థియేటర్లో చూశాను, కానీ ఫస్ట్ టైం ఇలా యాక్టింగ్ ఆపర్చునిటీ దొరుకుతుంది, అది చాలా పెద్ద విషయం. మాకైతే చాలా పెద్ద విషయం అది. అండ్ ద స్టోరీ లైన్ ఆల్సో మీరు Feb 14 చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దట్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్ అండ్ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్ స్టోరీ. సో ఐ వాంటెడ్ టు బి. సో అంటే ఇప్పుడు మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు ఈ క్యారెక్టర్కే ఇచ్చారా, లేదా క్యారెక్టర్ చెప్పకుండా ఆడిషన్ ఇచ్చారా? నార్మల్ చెప్పలేను, క్యారెక్టర్ చెప్పలేదు అప్పుడు. మీరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నారో సినిమాలో ఆ క్యారెక్టర్ దానికి ఆడిషన్ ఇవ్వలేదు. ఒకవేళ వేరే క్యారెక్టర్స్ చెప్పుంటే ఏమనేవారు? మీ ఫీలింగ్ ఏంటి? చేసేదాన్ని అబ్సల్యూట్లీ. నాకు సార్ ఐ బిలీవ్ ఏ ఫిల్మ్ చేసినా నాకు ఒక 2 scenes కూడా దొరికితే నాకు చాలు. ఆ 2 scenesలో ఇఫ్ ఐ కెన్ పర్ఫామ్ అండ్ ఇఫ్ పీపుల్ కెన్ నోటీస్ మీ అండ్ రిమెంబర్ మీ, నాకు అంతే కావాలి. సో అది నాకు ఏ క్యారెక్టర్ ఉంది, ఇది లీడా సెకండ్ లీడా అవన్నీ నేను ఆలోచించను. నాకు ఓన్లీ నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ దొరుకుతుందా, నాకు స్పేస్ దొరుకుతుందా, నాకు అంతే ముఖ్యం. సో ఓకే. సో సార్, సో యాక్చువల్లీ మీ గురించి అడుగుతున్నారు చాలామంది, ఏంటి మీరు ప్రాపర్గా ప్లాన్ చేయలేదా అంటే. ఇప్పుడు ఆయన్ని పాజ్ గురించి అడుగుతున్నారు, ఎందుకు పాజ్ తీసుకున్నారని అడుగుతున్నారు. మిమ్మల్ని స్టార్ట్ గురించి అడుగుతున్నారు, గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ప్రాపర్ స్టార్టింగ్ ఇవ్వలేదు మీరు, అంటే మీరు ఒక మంచి ఇంపాక్ట్ఫుల్ మూవీ ఇప్పటిదాకా ఇవ్వలేదని చెప్పి. అంటే మాకైతే ఒకటి ఉంది మీ మెమరీ, చిన్నప్పుడు ఏ పెళ్లి క్యాసెట్ చూసినా, మెచ్యూర్ ఫంక్షన్ చూసినా నా పేరు చెప్పుకుంటే ఆ పాట ఒకటి, పల్లకిలో పెళ్లి కూతురు పాట ఒకటి, అది తెలుగు భాష పాట ఒకటి, ఈ చిన్నప్పటి నుంచి బాగా వైరల్ అవుతూనే ఉన్నాయి. మాకు బాగా తెలుసు. మధ్యలో నేను ఎన్ని చిన్న చిన్న చేసుకున్నా అదొక్కదానికే గుర్తుపడతారు మీరు. అవును, అదొక్కటే రికగ్నిషన్ వచ్చింది, మళ్ళీ ఈ సినిమాతో రావాలంతే. బేసికల్లీ ఈ కమెంట్స్ కూడా మీరు వినే ఉంటారు. అంటే బేసికల్లీ ఇప్పుడు ఆవిడకి వస్తాయి, మీకు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రభాకర్ గారి డాటర్ కాబట్టి ఆవిడకి మూవీస్ వస్తున్నాయి అని చెప్పి, మీకు బ్రహ్మానందం గారి సన్ కాబట్టి ఆయనకి ఎక్కువ ఈజీగా హీరో అయిపోగలిగారు అని చెప్పి. బట్ నాకైతే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీ వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు, చాలా ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. చాలా అంటే ఎంత మెచ్యూర్డ్ ఒక బేస్ వాయిస్ ఉందో, అండ్ టైమింగ్, కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఇప్పుడు రెగ్యులర్గా చాలా మంది ఎస్టాబ్లిష్డ్ హీరోస్ ఉన్నారు కదా, సో వాళ్ళ వాయిస్లా అనిపించింది. ఈవెన్ మనం పక్కన పెడితే సో వాళ్ళు ఎవరో ఒకరు చెప్తున్నట్టు ఉంటుంది, ఎలా ఉంటుందో అలా ఉంది. నేను పర్టికులర్గా ఒకరితో కంపేర్ చేయట్లేదు, చాలా బాగుంది ఈ కామెడీ. ఇప్పుడు ఈ టైమింగ్ అది. సో ఏంటి ఇక్కడ నుంచి ఇది కంటిన్యూ అవుతుందా, ఇదే యాంగిల్లో వెళ్తారా, ఇదే దారిలో వెళ్తారా? థ్యాంక్ యూ అండి ఫస్ట్. బట్ నాకు తెలియదు అండి, నాకు వచ్చే స్క్రిప్ట్స్ ఎట్లా ఉంటాయో, అంటే నేను ఎలాంటి చేయబోతున్నానని అసలు నాకు ఐడియా కూడా లేదు. బట్ ఇది మాత్రం డెఫినెట్లీ, అంటే నాన్న పక్కన కిషోర్ గారు వీళ్ళందరూ ఉండేసరికి వాళ్ళని తట్టుకోవాలంటే అట్లీస్ట్ ఒక 10% చేయకపోతే కూడా మనం అక్కడ ఆనం వాళ్ళు చేసే దాంట్లో. సో నేను చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ఒక్కొక్క స్టెప్, మీరు ఇప్పుడు ఏదైతే అంటున్నారో అన్ని డైలాగ్స్ దగ్గర నుంచి మొత్తం అంతా బాగా వెల్ ప్రిపేర్డ్గా వెళ్ళి చేసుకున్నాను. సో యాక్చువల్లీ మిమ్మల్ని ఎవరన్నా మీరు ఏం సక్సెస్ సాధించలేదని చెప్పి అడుగుతున్నారు కదా, Q&Aలో చూశాను. ఒకవేళ అడిగితే కనుక వాళ్ళకి చెప్పండి, మీరు టీవీలో చూసేయన్ని నేను ఇంట్లో చూస్తాను, ఎందుకంటే సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంది అసలు. బేసికల్లీ గాడ్ ఇచ్చాడు, అంటే ముందే రాసి ఇచ్చాడు అనమాట సక్సెస్ అయితే. కరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు ఎప్పుడైనా పొరపాటున, అంటే ఇప్పుడు అక్కడ ఆన్ స్క్రీన్ వెళ్ళినప్పుడు తాత అని పిలవాలి, సో ఆన్ స్క్రీన్లో నాన్న అనడం కానీ, లేదంటే ఆఫ్ స్క్రీన్ కట్ చేయగానే మధ్యలో వస్తూ తాత అనడం కానీ ఏమన్నా జరిగిందా బై మిస్టేక్? అలా ఏం లేదండి. ఆన్ స్క్రీన్ కెమెరా యాక్షన్ అనగానే తాత, అంతే ఫిక్స్. అది అయిపోగానే వెంటనే ఫాదర్ సన్ జోన్లోకి వచ్చేస్తాం అనమాట. అంతే, అది అంతకుమించి అంటే అది ప్రాబ్లీ అది ఇంట్లో నాన్నని చూసి పెరగడం వల్ల వచ్చింది ఏదో తెలియదు, కానీ ఆయన ఎంత డెడికేటెడ్గా ఉంటారో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు. కెమెరా యాక్షన్ అనగానే మానిటర్ వరకు చాలా సటిల్గా ఉంటుంది, ఏం చేస్తున్నారు ఈయన అనేది ఎవరికి తెలియదు. యాక్షన్ అనగానే పేలిపోద్ది బాంబు, అలా ఉంటుంది. సో ఇవన్నీ నేను వినేవాడిని, చూసేవాడిని. సో అదే ఎగ్జాక్ట్గా ప్రాబ్లీ యాక్షన్ అయిన తర్వాత మనకి చేయాలి, కెమెరా ముందు పర్ఫామ్ చేయాలి, క్యారెక్టర్ బిహేవ్ చేయాలి. ఇవన్నీ నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్న చిన్న చిన్న టిప్స్.
అయ్యే నేను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాను ఈ సో సినిమా ఇంకో 2 కేసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయన చూసి భయపడి ఏదైనా ఒక సీన్లో కొంచెం తక్కువ చేసినప్పుడు ఆయన కొంచెం అరే ఇలా చేయరా అలా చేయరా అని చెప్పడం, లేదంటే నాన్నే కాబట్టి కొంచెం అతి చేసిన సీన్ అంటే ఎక్కువ లేదండి, అసలు అతి చేసే ఛాన్సే లేదు. ఒక సీన్ అప్పుడు ఒక సీన్ ఇద్దరికి 1-on-1 సీన్ ఒకటి ఉంటుంది. వెళ్ళి నేను డైలాగ్ చెప్తా అంటే ఇలా కాదురా ఒకసారి నువ్వు పని చేయి వ్యాన్లోకి రా అన్నారు. ఇలా వ్యాన్లో కూర్చున్న తర్వాత ఒకసారి నీ డైలాగ్ చెప్పన్నారు. చెప్తున్నా నేను వచ్చిన డైలాగ్ అంతా మొత్తం చెప్పుకుంటూ వెళ్తాను. వాల్యూమ్ పెంచన్నారు, మళ్ళీ పెంచా, సరిపోట్లే, ఇంకా పెంచన్నారు. ఎందుకు ఎవరున్నారు వ్యాన్లో, నేను నువ్వే కదా, ఇంకా పెంచన్నారు. మొత్తం అరుచుకుంటూ ఫుల్ ఓపెన్ అప్ అయిపోయి ఒక డైలాగ్ మొత్తం చెప్పాను. ఇప్పుడు పద అన్నారు. వెళ్ళి సెట్లోకి వెళ్తాం, ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది షార్ట్. సో అలాంటి చిన్న ఏవైతే ఇంపార్టెంట్ నాకు అంటే నేర్చుకోవాల్సిన స్టెప్స్కి ఏవైతే అవసరం ఉన్నాయో అలాంటి ఆయన దగ్గర నుంచి ఈ సినిమాలో పర్సనల్గా 1-on-1 నేర్చుకున్నాను. ఐ థింక్ ఇది సెకండ్ ఫిల్మ్ కదండి తాత అవును, నేర్చుకోవడం ఆయన. పలకల పెళ్లి కూతురులో చిన్న సీన్ ఉంటుంది అంతే, దాని తర్వాత ఇదే. అవును. సో ఐశ్వర్యజీ బేసికల్లీ పెద్ద ఐస్ కదా మీకు కూడా, కొంచెం పెద్దవే ఐస్, కొంచెం పర్వాలేదు. బేసికల్లీ పెద్ద ఐస్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్స్ప్రెసివ్గా ఉంటారంట, అంటే ఐస్ చూసి చెప్పేయచ్చు వాళ్ళు లోపల ఏం థింక్ చేస్తున్నారు ఏంటి అలాగా. బట్ మీరు కొంచెం మిస్టరీగా అనిపిస్తూ ఉంటారు, ఎందుకో నాకు తెలియదు. ఈవెన్ దో మీ క్యారెక్టర్ కూడా నాకు అంత తెలియదు ఈ సినిమాలో. అంటే మీ మనసులో ఉన్న చెప్పలేం, మీ ఐస్ కొంచెం మ్యానిపులేట్ చేస్తాయి మనుషుల్ని. మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారు? లేదు, నేను అబ్జర్వ్ చేస్తా కదా. లేదు కాంప్లిమెంట్ అది. ఈ చిన్న గ్యాప్ లో మీరు ఎంత నోటీస్ చేశారు, దట్స్ వెరీ నైస్. యా థ్యాంక్స్, మేబీ దట్స్ అ కాంప్లిమెంట్. అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్ కూడా ఏమైనా మ్యానిపులేట్ చేస్తుందా, మాకు ఏం తెలియట్లేదు అని చెప్పి అడుగుతున్నాను. మిస్టరీ అన్న వర్డ్ వాడారు కదా, దట్స్ మై క్యారెక్టర్ ఇస్ అ మిస్టరీ. యూ హ్యావ్ టు వాచ్ Feb 14 చూడండి, మీకు తెలుస్తుంది. అంతే, ఇంకేం చెప్పరు. ఇప్పుడు Feb 14 అందరూ Feb 14 అంటున్నారు. మీ లైఫ్లో Feb 14 అంటే నా లైఫ్లో కూడా మనం వేరేగా ఆలోచించుకుంటాం. వ్యాలంటైన్స్ డే కాబట్టి కొంచెం ఆ రోజు చూసే సినిమాలు కూడా ఎక్కువగా ప్రేమికుల రోజు సినిమా వేస్తూ ఉంటారు టీవీలో, ఎలాంటి సినిమాలు చూస్తూ ఉంటాం, రిలీజ్లు, ఈ ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం కొంచెం మీ థాట్ కొంచెం మారేలా ఉంటుంది కదా. ఐ మీన్ ఫస్ట్ టైం నవ్వుకోవడానికి సినిమాకి వెళ్దాం అండ్ మేబీ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ మధ్యలో ఆ ఎమోషన్ సీన్స్ కోసం వెళ్ళినట్టు ఉంటుందేమో. యా అంటే చాలా రిలీవ్డ్గా బయటికి వస్తారండి ఆడియన్స్ అంతా సినిమా చూసిన తర్వాత. దట్స్ ఆల్ వీ కెన్ అష్యూర్ యాజ్ టీమ్. మొత్తం అందరం అదే రిలీఫ్ ఉంటుంది బయటికి రాగానే, నవ్వుకుంటారు, దిస్ గోయింగ్ టు బి ఎమోషన్. అంటే మీ థాట్ ఏమైనా మారిపోయినాయా? వ్యాలంటైన్స్ డే అంటే ఇంతకుముందు ఇదే వేరేగా ఉండేది కదా, ప్రేమికుల రోజు అని చెప్పి. అసలు వ్యాలంటైన్స్ డే గురించి ఆలోచించే టైం కూడా మాకు ఎప్పుడు లేదు. ఐ థింక్ వీవ్ క్రాస్ దాట్. ఓకే, ఎవరికి వాళ్ళు షెడ్యూల్స్ బిజీగా ఉంటాయి. యా ఇట్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ డే. అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మీరు ఎనీ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ సార్ ఇప్పుడు ఏదో సెలబ్రేటెడ్ ఆన్ దట్ డే అంతే. కాదు ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏదో ఫీల్ అవుతున్నారు, అమ్మ మనకు ఒక రోజు ఉందని చెప్పి. మీరు అది కూడా ఫ్యామిలీ అంతటికి పెట్టేస్తే ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అయిపోతారు, అంటే వాళ్ళు బాధపడతారు అప్పుడు. లేదండి, దీనిలో కావాల్సిన ఆ పోర్షన్ కూడా ఉంటుందండి. ఆ పోర్షన్ ఉంటుంది, అన్ని అంతా కలిపి ఒక లవబుల్ ఫిల్మ్ చేసాం. అది Feb 14. గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీరు గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళండి. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఎలా మాట్లాడను కదండి నేను కూడా. అవునా, తెలుస్తుంది. మీ ఐస్ని అబ్జర్వ్ నేను మీ ఐస్ని అంత అబ్జర్వ్ చేయను కదండి. నేను ఎప్పుడెప్పుడు ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదామా అని అనుకుంటాను తప్ప. ఓకే అలా వచ్చారు. కాదు ఇప్పుడు ఇది స్పెషల్గా February 14th టార్గెట్ చేయడానికి ఏమైనా రీజన్ ఉందా మీకు? ఏం లేదు, ముందు ఏమన్నా అనుకోవడం అలా ముందు అనుకున్నది ఏం లేదండి. ఇంకా ముందే వద్దాం అనుకున్నాం, బట్ వేరే షెడ్యూల్ ఇవన్నీ మిస్ అయ్యి కొంచెం డిలే అయింది అంతే. ఇంకొక డేట్ అనుకున్నాం యాక్చువల్లీ, కాకపోతే పుష్ అయింది Feb 14th. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఐ థింక్ ఆయన మీరు చెప్పారు ముందే ప్రిపేర్ చేసి ప్రిపేర్ చేసి లోపలికి తీసుకెళ్తారు. సో ఆయనతో ఉంటే సింగిల్ టేక్లో కూడా అయిపోతాయి సీన్స్. బట్ వెన్నెల కిషోర్ గారు కంప్లీట్ కాంట్రాస్ట్ అనుకుంటా. ఆయన అక్కడికక్కడ ఆయన ఇంప్రూవైజ్ చేసి కొత్త యాడ్ చేసి ఇలాంటివి చేస్తూ ఉంటారేమో కదా జనరల్. అస్సలు ఫుల్గా ఒక సీన్ మనం ఏదైతే అనుకుని వెళ్తామో అక్కడికి వెళ్ళిన తర్వాత టప్ప మారిపోతూ ఉంటాయి. అవి డైలాగ్ మారిపోద్ది, అంటే సెన్స్ అదే ఉంటుంది, బట్ డైలాగ్ వేరే వస్తుంది. ఇదేంటి ఇప్పుడు నేనేం చెప్పాలి డైలాగ్. అలా స్పాంటేనియస్గా ఇంప్రూవైజ్ చేసి కొన్ని సీన్స్ని జస్ట్ లేపి పక్కన పెట్టాడు ఆయన. అసలు నేనైతే నవ్వుకోవటమే ప్రతి టేక్. నేను అసలు కనీసం ఒక 5-6 టేక్స్ అవ్వకుండా ఏ షార్ట్ లేదు సినిమా. ఒక మన ఆనందమయ్యే సాంగ్లో మేకింగ్ వీడియోస్ ఉంటాయి కదా, మీరు ఆ మేకింగ్ వీడియోస్ మళ్ళీ ఒకసారి చూడండి, నవ్వుతూనే ఉంటాం. కాన్స్టెంట్ ఇంకా అది నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను కదా, అలా నవ్వుతూనే ఉన్నాను సినిమా అంతా. అంటే ఇప్పుడు అది చాలా గొప్ప విషయమే.
బట్ స్టిల్ కంప్లైనింగ్ అవుతుంది కొంతమంది కో యాక్టర్స్కి, ఐ మీన్ ఆ ఫ్రేమ్ అంటే ఇప్పుడు మనం 5 టేకుల వరకు నవ్వుతూనే ఉన్నాం అనుకోండి, వాళ్ళు రిపీట్ చేస్తూ ఉంటారు కదా, మనం నవ్వుతాం వల్ల వన్ మోర్ అంటే వాళ్ళకి పోతా ఉంటుంది ఎనర్జీ. మనం ఏం చేస్తాం, కంట్రోల్ చేసుకోలేము, అది చాలా కష్టమైన థింగ్. మీరు కాబట్టి ఐ థింక్ మీగర్లో నవ్వు ఆపుకోలేక మీరు నవ్వారు. మాకైతే మేము భయంతో నవ్వు వస్తున్నాం, లైక్ మా అందరికీ నవ్వు వస్తుంది, లైక్ స్కేర్డ్, అమ్మో ఇప్పుడు నవ్వుతే ఏమవుతుందో ఏమో అని చెప్పి విచ్ ఇస్ సైలెంట్. అందరికీ వస్తుందండి, ఇట్స్ నాట్ సో ఈజీ టు. అది పైగా ఒక్కసారి నవ్వటం స్టార్ట్ అయితే లూప్ ఆగదు, అది వెళ్తూనే ఉంటుంది. మళ్ళీ డైలాగ్ స్టార్ట్ చేయగానే మళ్ళీ అయితే తగులుతుంది, మళ్ళీ నవ్వు వస్తుంది. చాలా ఒక 2 సీన్స్లో అయితే నవ్వుకుందే పెట్టేశారు సినిమాలో. అంటే ఆ మూడ్కి అది కంటిన్యూ అయింది, బాగానే ఉందని చెప్పి పెట్టేశారు. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. సో బేసికల్లీ ఒక ఐ థింక్ ఒక 10 years బ్యాక్ బ్రహ్మానందం గారిని మేము ఇలా లెజెండ్ అని చూసేవాళ్ళం కదా, ఎందుకంటే మాకు రెగ్యులర్ కదా ఆయన, ఏ సినిమాకి వెళ్ళినా ఆయన ఖచ్చితంగా ఉంటారు. సో ఏంటంటే బ్రహ్మానందం గారిని ఇప్పుడు కూడా మేమర్స్ ఏమని పిలుస్తారు, ఏ బ్రహ్మి డ్యూడ్, బ్రహ్మి ఇలా పిలుస్తాడు, బ్రో పిలుస్తాడు, బ్రో పిలుస్తాడు. ఈ బ్రో అలవాటు కదా, బ్రో కోడు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక తెలియకుండానే లెజెండ్ రా సార్ అని ఎవడైనా ఈవెన్ దో సెపరేట్గా పిలుచుకున్నా బ్రహ్మానందం గారు అంటున్నాడు. అది కొంచెం ఏంటంటే ఆ లెజెండ్ అనేది మైండ్లో ఉండిపోయింది. సో మీరు పిలిచినప్పుడు ఎలా పిలిచేవారు సెట్స్లో? ఈ అమ్మాయి తాత ఈమెకి ఇంకా కంఫర్టబుల్గా ఒక పదం ఇచ్చారు కాబట్టి, ఒక రిలేషన్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఫిక్స్. మరి మీరిద్దరు ఏమని పిలిచేవారు? అవకాశం దొరకలేదు, ఎలా ఆ సీన్లో కూడా సరే అన్నారు. బట్ మీకు కూడా రిలేషనే కదా యాక్చువల్లీ, అంటే తర్వాత అంటే అంత పరిచయం అవ్వలేదు ఇప్పటి వరకు. సో అంటే దట్స్ వాట్ ఐ వాజ్ జస్ట్ సేయింగ్, నేను 2 films చేశాను, కానీ నాకు సార్తో ప్రాపర్ 1-on-1 సీన్స్ దొరకలేదు ఇప్పటి వరకు. సో ఐమ్ హోపింగ్ ఫ్యూచర్లో అప్పుడు నేను కూడా బ్రహ్మి డూడ్ వాళ్ళ మనవరాలు షాక్ అయిందండి మీరు ఆ మాట అంటే. డ్యూడ్ అనగానే ఒకసారి షాక్ అయింది. అలా కాదు, బట్ ఐ హోప్ ఇంకా పరిచయం అవుతుంది అండ్ ఐ గెట్ టు వర్క్ విత్ హిమ్. సో ఎవరికైనా డైరీ రాసే అలవాటు ఉందా ఈ రోజుల్లో? ఎవరికి ఉందంటారా? మీరు రాస్తారా జర్నల్? జర్నలింగ్ చేస్తూ ఉంటాం యూజువల్లీ, అదొక హ్యాబిట్ ఈ మధ్య. ఓకే, ఇప్పుడు ఈ హోల్ దానిలో ఏం రాసుకున్నారు మీరు జర్నల్? ఏదైనా ఒక మూమెంట్స్ రాస్తారు కదా? మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ జస్ట్ గ్రాటిట్యూడ్ అండి. అంటే ఇంత మంచి సినిమాలో బ్రహ్మానందం గారితో నాకు ఆపర్చునిటీ రావడం, దానికి ఎవ్రీ డే ఐమ్ లైక్ ఐమ్ సో గ్రేట్ఫుల్ ఈ ఆపర్చునిటీకి అని. దట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ రైట్. యా. సో బ్రహ్మానందం గారి గ్రేట్నెస్ ఏంటంటే, ఇప్పుడు లక్కీ భాస్కర్లో ఒక సినిమా ఒక డైలాగ్ ఉంది సార్, ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఎలా మొదలు పెట్టాం అనే దానికంటే ఏ టైంలో ఫినిష్ చేసాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ చాలామంది బ్రహ్మానందం సార్తో పాటు మేము 90sలో ఉన్నప్పుడు చాలామంది కమెడియన్స్ని చూసేవాళ్ళం. చాలామంది పాపం అవకాశాలు ఆగిపోయినాయి, కొంతమంది చనిపోయారు, కొంతమందికి అవకాశాలు ఆగిపోయినాయి, పాపం అవకాశాలు తగ్గిపోయినాయి. బట్ బ్రహ్మానందం సార్ విషయానికి వస్తే 1000+ సినిమాలు చేసిన ఆయనకు అవకాశాలు తగ్గలేదు. బట్ హీ నోస్ వేర్ టు స్టాప్ అనేది ఆయనే పాజ్ చేసుకున్నారు. ఆడియన్స్కి రావాలి బేసికల్లీ, రిపీట్ అయిపోతుందిరా ఆయన అని చెప్పి. బట్ మాకు రాకముందే ఆయన ముందే గెస్ట్ చేసి వీళ్ళకి రావచ్చు అని చెప్పి ముందే పాజ్ చేశారు. అంత జీనియస్ ఆయన బేసికలీ. సో మీరు మరి ఆ జీనియస్ బ్రెయిన్ నుంచి మీరు ఏం అబ్జర్వ్ చేశారు కెరియర్లో పెట్టడానికి? అంటే మోస్ట్ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే దాన్ని డ్రామాటిక్గా తీసేసుకుని, లేకపోతే దాని గురించి తీవ్రంగా ఆలోచించేసి ఇప్పుడు ఎలాగా ఏంటి మన పరిస్థితి కాదు. అండ్ రియాలిటీలో ఉంటారు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. ఈ నోస్ ఆ బౌండరీస్ ఏంటి, ఆ బౌండరీస్ దాటితే ఏమవుతాయి, ఆ బౌండరీ లోపల ఉంటే ఏమవుతాయి, ఇంత ఆయన బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేసుకుని ఎవ్రీ స్టెప్ ఆయన జాగ్రత్తగా, ఆయనకు తెలుసు బేసిక్గా మెయిన్ రియాలిటీ అనేది ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ తెలుసుకోవాల్సింది. అది మనం ఎక్కడ ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, ఇది చేస్తే ఏంటి, ఇది చేయకపోతే ఏంటి, ఇవన్నీ రియాలిటీలు తెలుసుకుంటే ఐ థింక్ దట్ ఈస్ వన్ వెరీ గుడ్ క్వాలిటీ. ఆయన దగ్గర నుంచి ఎవ్రీ డే చూస్తూ నేర్చుకునేది అది. నేను రియాలిటీలో ఉంటారు. అండ్ ఇంకొకటి విన్నామండి మేము, అంటే చార్లీ చాప్లిన్ గారు ఇలాంటి కొటేషన్స్ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు పైన నవ్వే చూస్తారో, మేము బ్యాక్ సైడ్ మాకు ఇలా నవ్వే వాళ్ళకి చాలా పెయిన్స్ ఉంటాయి లోపల అని చెప్పి డైరెక్ట్గా. ఇప్పుడు మీరు ఆయన్ని డైరెక్ట్ సెట్స్కి ఇద్దరు కలిసి వచ్చిన సందర్భాలు చాలా ఉంటాయి. సో ఏదో ఒక రోజు ఆయన ఒకవేళ హెల్త్ కొంచెం నీరసంగా అనిపించి, లేదంటే కొంచెం మూడ్ బాగోక, ఆ టైంలో వచ్చి కూడా వెంటనే ట్రాన్సిషన్ కెమెరా ఆన్ చేయగానే వెంటనే ఇలా నవ్వగలిగే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, ఆ స్విచ్ మారడం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అలాంటి?
అది ఎప్పుడు ఉంటుందండి. హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు మీకు obviously కూడా అన్ని ఎమోషన్స్ తగులుతాయి, వస్తాయి, కోపాలు వస్తాయి, బాధలు ఉంటాయి, ఇరిటేషన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఒక్కొక్కసారి వెళ్తారు. బట్ ఆయన జాబ్ ఏంటి, కెమెరా ఆన్ అయిన తర్వాత ఆయనకి ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో ఆ క్యారెక్టర్ని అక్కడ జస్ట్ డిస్ప్లే చేసి బయటికి రావాలి. బట్ అంటే కొన్ని మూమెంట్స్ మిమ్మల్ని షాక్ చేస్తాయి. జాబ్ అంతే. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూకి వచ్చే ముందు మీకు ఏదైనా ఏదో ఇన్సిడెంట్ అయింది అనుకోండి, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, మీరు చేసి వెళ్తారు కదా మీ జాబ్, అంతే. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్. చేయాల్సింది చేసి వెళ్ళిపోతారు అంతే. బట్ నాకు తెలిసినంతవరకు ఈ సినిమాకి నేను ఆయన కలిసి వెళ్ళటం అనేది ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో నేను మళ్ళీ అంటే ఆయనతో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడంతో పాటు ఆయనతో పాటు జర్నీ, ఇద్దరం కలిసి లంచ్ చేసి షూటింగ్ సెట్లో, దట్ ఈస్ వన్ గుడ్ మెమరీ దట్ వీ బోత్ షేర్. సో నాకు ఆయనతో ఆ ఎక్స్పీరియన్స్, ఆయనకి నాతో ఎక్స్పీరియన్స్ అనేది ఎవ్రీడే మంచి మంచి నవ్వుకుంటూనే వచ్చేవాళ్ళం. సీన్ అయిపోయాక కూడా దాని గురించి డిస్కస్ చేసుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళం, నవ్వుకునే వాళ్ళం. బ్యూటిఫుల్గా జరిగింది. సో ఇప్పుడు ఈ లోగో గురించి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ బ్రహ్మ ఆనందం నెట్ కూడా చూపిస్తుంది. బట్ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఆ సర్కిల్ ఒకటి మధ్యలో వచ్చింది. ఏంటది? లైఫ్ ఈజ్ ఏ సర్కిల్ ఏంటి సంథింగ్ ఏదో అలా నాకి మధ్యలో అది ఆకి పైన వచ్చే సర్కిల్ అంతే. నాకు వచ్చేదే అంతే. ఆ ఫాంట్ డిజైన్ అలా ఉందమ్మా. అంతే. మీరు చాలా డీప్గా వెళ్ళారు యాక్చువల్లీ. ఏంటి అది అండి? సెకండ్ ఇట్స్ ఆ అండ్ బోత్ మా ఒత్తు దట్ బ్రహ్మకి కింద మా ఒత్తు అండ్ ఆనందం ఆ మా ఒత్తుకి ఆ కలిపారండి అంతే. ఓకే ఓకే. బ్రహ్మ ఆనందం. లైఫ్ సర్కిల్ చూపించబోతున్నారా మూవీలో? ఏమన్నా ఇన్నర్ మీనింగ్స్ మీరు ఏది అడిగినా అది మిస్టరీ అందులో చూడాలి. చాలా అందుకని మీరు యాంగిల్లోకి వెళ్ళారా? దానికి కూడా ఏమన్నా ఉందా? అంటే సింపుల్ అంటే చాలా లైట్ హార్టెడ్, వెరీ నీట్ ఫిల్మ్. అంటే మేము ఎక్కువ రివీల్ చేసేస్తే అవ్వదు మళ్ళీ. అన్నీ ఉంటాయి. మళ్ళీ లాస్ట్లో ఆప్రికాట్ డిలైట్ ఫుల్ ఎలా మనకు అన్ని ఫ్లేవర్స్ వస్తాయో ఈ మూవీలో కూడా అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అంతే ఎంజాయ్ చేస్తారు. అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. బ్రహ్మానందం గారి తెలుగు పట్టు ఆయనకి ఉంటుంది కదా పట్టు, వీళ్ళందరికీ వచ్చినట్టుంది. వీళ్ళందరూ తెలుగులో ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఒక్కొక్కరు ఒకటి. మొత్తం మీద ఈ టైటిల్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయామండి. అంటే మీ కాంబినేషన్, ఫ్రేమ్లో మీ ముగ్గురు, ఇప్పుడు వీళ్ళు, ఇదంతా చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాం. బ్రహ్మానందం ఏమో కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మూవీ అయితే ఫిక్స్ అయిపోయాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఏమన్నా ఈ మధ్యలో ఏమైనా ప్లాన్స్ చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కొంతమంది ముందే రిలీజ్ చేస్తున్నారు కదా, ముందు రోజు వేయడం, ప్రీమియర్ అంత వర్క్ జరుగుతుంది. ప్రీమియర్ వేయడం వల్ల 14th వ్యాలంటైన్స్ డే అనే సెంటిమెంట్ బ్రేక్ చేయరు అంతే. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. థ్యాంక్ యూ.